క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఉత్థానపు దినము ఆదివార కాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించి వర్తిల్లకు చేయను గాక. ఆమేన్. నేటి మనక చాలా అంశము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటుడి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుని మనము ధ్యానం చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ, ఏదో తండ్రి మీ యొక్క లేఖన సత్యాన్ని నేను ప్రభావం ధ్యానిస్తున్నాం. మాకు కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానం దయచేయండి, శరీర బలం దయచేయండి, శక్తినివ్వండి, వినగలిగేటువంటి చెవిని, గ్రహించుకునేటువంటి మనస్సు మాకు అందరికి దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లారా, ఇక్కడ అపోస్తలులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ యొక్క సంఘాన్ని ఉద్దేశించి ఆయన ఈ మాట చెప్పుచున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడని అంటున్నాడు. ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడో మనము కొద్దిగా తెలుసుకుందాము. ఆయన ఫిలిప్పీ యొక్క సంఘానికి ఉత్తరం రాస్తూ అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన గమనిస్తూ కొంత ఆందోళన చెంది ఆయన ఈ మాట చెప్తున్నాడు. అక్కడ వారికి ఏక మనసు, ఏక భావము, ప్రేమ అనేటువంటివి లోపించాయి. దాన్ని బట్టి ఆయన వారిని హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. మీరు క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండాలని చెప్తున్నాడు. గమనించండి పిల్లల, ముందుగా మనము ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని గురించి, ఆ యొక్క ఫిలిప్పీ పట్టణాన్ని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ యొక్క ఫిలిప్పీ అనేటువంటి ఈ పట్టణము ఇది ఒక కాస్మోపాలిటన్ యొక్క సిటీ అని మనం గ్రహించాలి. ఎందుకు మాట చెప్తుంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి జాతులు, నమ్మకాలు, అలాగే రకరకాలైనటువంటి విభిన్నటువంటి సంస్కృతులు కలిగినటువంటి వారు అక్కడ నివసిస్తున్నారు. కాబట్టి అక్కడ అనేక రకాలైన వర్తక వాణిజ్యం కూడా అభివృద్ధి చెంది ఒక విశ్వనగరంగా బాగా ప్రబలి ఉంది. ఇది మాసిదోనియా దేశానికి ఈ ఫిలిప్పీ అనేటువంటిది ముఖ్య పట్టణంగా కూడా ఉంటుంది. పౌలు ఆయన ప్రయాణంలో ఫిలిప్పీకి కూడా రావడం జరిగింది. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే ఫిలిప్పీ పట్టణము మాసిదోనియా నగరానికి ముఖ్య పట్టణంగాను, అలాగే అక్కడ లూదియా అనబడేటువంటి ఒక స్త్రీ యొక్క పౌలకు వారికి పరిచయం కావడం, ఆమె గురించి ఆమె తుయతైన పట్టణస్థాలు. అక్కడ అనేక రకాలైనటువంటి జాతులు వారు. అక్కడ రోమీలకు ముఖ్యంగా ప్రవాస స్థానంగా ఉంటుంది. రోమీలు ఎక్కువగా నివసిస్తున్నారు. అలాగే గ్రీకులు, రకరకాల ప్రజలు ఆ పట్టణంలో ఉండడం చేత అక్కడ అనేక రకాలుగా అనేక మంది, అనేక భావాలు, అనేక నమ్మకాలు కలిగినటువంటి వారు ఉండడం చేత వారిలో కొంత యూనిటీ అనేటువంటిది, ఐక్యత అనేటువంటిది తక్కువగా కనిపిస్తుంది. అందుని బట్టి పౌలు గారు వారిని ఉద్దేశించి ఈ మాటలు చెబుతున్నాడు. చూడండి పిల్లగా, ఇక్కడ క్రీస్తు కలిగినట్టు మనస్సు మీరు కలిగి ఉండాలి. క్రీస్తుకు కలిగినట్టు మనస్సు అనేటువంటి మనం కలిగి ఉండాలి అని వారిని ఉద్దేశించి చెప్పారు. ఇప్పుడు క్రీస్తు సంఘము అంటే గాడ్స్ ఫ్యామిలీ, దేవుని యొక్క కుటుంబం. ఒక కుటుంబంలో
ఏ రకంగా అయితే అందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉంటారు, అదేవిధంగా సంఘంలో ఉండేటువంటి వారు కూడా ఏక భావము, ఏక తాత్పర్యం కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికంటే ఒకరు గొప్పగా చేసుకుంటూ, అందరూ ఐక్యంతో కలిగి వినయము, విధేయత, తగ్గింపు లాంటి స్వభావాలు కలిగి ఉండాలని వారితో మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు మనం క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు ఏంటో కొన్ని అంశాల ద్వారా మనం నేర్చుకున్నాం. మొదటిగా క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ యొక్క మనస్సు అనేటువంటిది మొట్టమొదటిగా హంబుల్నెస్. హంబుల్నెస్ అంటే వినయము, అణుకువ, తగ్గింపు. ఇలా తెలుగులో అనేక రకాలైనటువంటి అర్థాలు మనము చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే ఇతరుల కంటే మనల్ని గొప్పగా చేసుకోకుండా, ఇతరుల కంటే కూడా మనల్ని మనం తగ్గించుకోవడం. అదే అంటాడు కదా పౌలు ఆ యొక్క 2వ అధ్యాయంలో. ఆయన అంటాడు, వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు అన్నాడు. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా. చాలా మంది గొప్పవారు ఈ రకంగా ఉంటారు. మరి యేసు ప్రభు ఆయన దేవాది దేవుడై ఉండి ఇక్కడ చెప్తున్నాడు. 6వ వచనం గమనిస్తే, 6వ వచనం చూస్తాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అన్నాడు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క స్వరూపం అంటే కేవలము ఆయన లాగా మాత్రం ఉండని కాదు. ఆయన ఆలోచనలో కానీ, స్వభావంలో కానీ, ప్రతి విషయంలో ఆయనలాగానే, అంటే ఆయనగానే ఉంటున్నాడు. అంటే సాక్షాత్తు దేవుడై ఉంటూ ఉన్నాడు. బైబిల్లో అనేక చోట్ల ఆయన గురించి రాయబడి ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల గురించి ప్రవచనం ఇక్కడ మనం గమనించు. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇక్కడైనా బలవంతుడైన దేవుడని ఆయన గురించి గట్టిగా ప్రవచనము చెప్పబడుతూ ఉంది. ఆయన దేవుని స్వరూపం మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు దేవాతి దేవుడై ఉంటున్నాడని మనం ఇక్కడ గమనించాలి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనము 14వ వచనము చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పాడు. వాక్యము దేవుడై ఉండెను. తర్వాత 14వ వచనంలో చెప్తే, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అనగా శరీరధారిగా ఆయన యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు, దేవాతి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇట్లా మనం అనేక ఆయన గురించినటువంటి లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకం చెప్పబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వన కూర్చుండెను. ఇక్కడ స్పష్టంగా ఈయన గురించి రాస్తున్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, అనగా ఆయన ప్రతిబింబం, దేవుని యొక్క ప్రతిబింబంగా ఆయన ఇక్కడ అభివర్ణించబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన దేవాతి దేవుడై ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి.
అయితే ఇక్కడ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఆయన దేవాతి దేవుడై ఉన్నాడు. అయితే తండ్రితో సమానమైనటువంటి స్థాయి ఆయనకు ఉన్నది. తండ్రితో తనకు ఒక సమానమైనటువంటి స్థాయిని ఉన్నప్పటికీ కూడా తాను ఎప్పుడు కూడా తండ్రి కంటే తాను ఉన్నతమైన వాడిని, తాను గొప్పవాడిని ఆయన చెప్పలేదు. తండ్రికి విధేయుడిగాను కుమారుడుగా ఉండటం ఆయనకు సంతోషంగా ఆయన భావించున్నాడు. చూడండి 8వ వచనంలో ఆయన అంటారు కదా, మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. తన యొక్క స్టేటస్, తన ఉన్నతమైన స్థితిని, తండ్రితో సమానమైనటువంటి హోదా స్థితి తనకు దేవుడు అనుగ్రహించినప్పటికీ, ఆయన కుడిపార్శ్వమందు ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయనకు దాన్ని ఆయన తన తండ్రి కంటే నేను గొప్పవాడను ఆయన ఏనాడు కూడా అనుకోలేదు. ఆయనంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఇదే ఆయనకున్నటువంటి గొప్ప మనస్సు, అదే హంబుల్నెస్. ఇటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఈనాడు సార్వత్రిక సంఘంలో కోరబడింది ఇదే. మనల్ని మనం హెచ్చుగా చేసుకోవడం ద్వారా, మనము గొప్పవారంగా చెప్పుకోవడం ద్వారా సంఘంలో అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణమవుతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో విశ్వాసంలో మనము ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అదే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు. కాబట్టి ఆయన ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి మాట చెప్తాడు, మిమ్మల్ని మీరు గొప్పవారుగా ఎంచుకోకుండా ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి. మిమ్మల్ని మీరే గొప్పవారుగా కాకుండా ఒకరికంటే ఒకరు గొప్పవారంటూ, ఒకరి కంటే ఒకరు యోగ్యులని ఎంచుకుంటూ, మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరితో ఒకరు మంచి సహవాసం కలిగి, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఇది మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తుకున్నటువంటి మనస్సును గురించినటువంటిది మొదటి అంశంగా మనము గుర్తించుకోవాలి. రెండవదిగా ఆయన ఉన్నటువంటి ఆ మనస్సు సర్వెంట్ యాటిట్యూడ్ ని కలిగి ఉన్నాడు, దాసుని స్వభావం. చూడండి పిల్లరా, ఇక్కడ 7వ వచనంలో అంటాడు కదా, మనుష్యుని పోలికగా పుట్టి అన్నాడు, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను అని చెప్పాడు. ఇక్కడ మొదటిగా మనుష్యుని పోలికగా పుట్టాడు అంటే ఆయన మనుష్యుడిగా జన్మించాడు, మానవుడిగా జన్మించాడు. దేవాది దేవుడై ఉండి ఆయన మానవ పోలిక అంటే మన పోలిక చొప్పున ఆయన ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఈయన అవతారం, ఇన్కార్నేషన్ అంటారు. అవతారం అంటే మానవ అవతారం, మానవుడిగా హ్యూమన్ బాడీ, హ్యూమన్ నేచర్ ని ఆయన ధరించుకున్నాడు. గమనించండి, మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి అన్నాడు. వాక్యము శరీరధారి అయింది అంటే శరీరాన్ని ధరించు. దేవాది దేవుడు అయినటువంటి ఆయన, ఆది సంభూతుడు అయినటువంటి దేవుడు శరీరధారి అయ్యాడు. శరీరం ధరించుకోవాల్సి వచ్చింది. ఎందుకు శరీరాన్ని ఆయన ధరించుకోవాల్సి వచ్చింది అంటే, ఈ లోకంలో ఆయన సేవ చేయడానికి వచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చడం ఆయన యొక్క ముఖ్యమైన కర్తవ్యం అయింది. కాబట్టి ఆయన శరీరం అవసరం ఉంది. ఈ లోకంలో ఆయన శరీరానికి కావాల్సిన అవసరత ఏమొచ్చింది అంటే, ఈ లోకంలో మానవ రీతిగా ఆయన శరీరం దాల్చి మనుషుల్లాగా మనుషులకు ఆయన సేవ చేయాల్సిన అగత్యత, అవసరత ఏర్పడింది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం గమనిస్తే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి అన్నట్టు. దేవుడు తన సొంత కుమారుని యేసుక్రీస్తును పాప శరీరాకారంతో పంపించాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన తన ప్రియ కుమారుణ్ణి శరీర ఆకారంతో ఆయన ఈ లోకానికి పంపాల్సిన అవసరం వచ్చింది. పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే ఆయన శరీరంతోనే రావాలి, శరీరాకారమైన తప్పనిసరిగా ధరించుకోవాలి. అలాగే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం గమనిస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి, ఈయన శరీరకారంగా ధరించడానికి కారణము ఆ పిల్లలు ఎవరు? మనమే. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా మనల్ని రక్షించడానికి వచ్చినట్టే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన కూడా రక్త మాంసములలో మనలాగే ఆయన కూడా పాలివాడాయను అని రాయబడింది. ఆయన కూడా శరీరాకారాన్ని, మానవ శరీర ఆకారాన్ని ఆయన ధరించుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడింది పిల్లరా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయన మానవ శరీరాన్ని ధరించుకున్న తర్వాత మానవ పోలిక పుట్టాడు. దాసుని స్వరూపం, ఒక దాసుడుగా. దాసుడు అంటే తెలిసిన సేవకుడు, సర్వెంట్ గా, ఒక సేవకుడుగా. ఆ సేవకుడు స్వరూపం అంటే యాటిట్యూడ్, ఆయన యాటిట్యూడ్ అంతా సేవకుడుగా ఆయన లోకానికి వచ్చినాడు. ఆయన తన సేవ అందుకే అంటాడు, ఆయన మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన మాట చెప్తాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన వచ్చినాడు. ఆయన సేవకుడుగా మన కోసం ఆయన సేవ చేయడానికి ఆయన వచ్చాడు కానీ ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన చెప్పాడు, అలాగే చేసి చూపించాడు, శిష్యులకు నేర్పించాడు కూడా. ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినది. ఆయన ఖండితంగా చెప్తుంది. ప్రభువును బోధకుడు అని మీరు నన్ను అంటున్నారు కదా, నేను ప్రభువుని బోధకుడిని ఆయన నేనే మీ పాదాలు కడిగితే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అని వారికి ఆజ్ఞాపూర్వకంగా ప్రభు చెప్తున్నాడు. అంటే ఆ విధమైన సేవ పరిచర్యటువంటి యాటిట్యూడ్ మీరు కలిగి ఉండండి. ఒకరి కోసం ఒకరినొకరు హెచ్చించుకుంటూ తగ్గించు స్వభావం కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. తర్వాత ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను ఏం చేసుకున్నాడు? రిక్తునిగా, అంటే ఏమీ లేనివాడిగా ఆయన చేసుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ధనవంతుడై ఉండి మన కోసము దళితుడు ఆయనని కొరింథీకి రాసిన 2వ కొరింథీ 8వ అధ్యాయంలో 9వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చక్కగా ఆయన గురించి వివరిస్తూ ఆయన అంటున్నాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి
మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అవును, ఆయన ధనవంతుడై ఉంటున్నాడు, ఐశ్వర్యవంతుడై ఉంటున్నాడు. మనమును ధనవంతుడిగా చేయడానికి, అనగా ధనం అంటే ఇక్కడ ఆత్మీయ సంబంధమైనటువంటి ధనం అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన మనల్ని ఆత్మీయంగా ధనవంతులు చేయడానికి, ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి తనకు తాను తనకున్నటువంటి ఔన్నత్యాన్ని, తనకున్న గొప్పతనాన్ని అంతా కూడా తీసేసుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు, రిక్తునిగా చేసుకొని ఆయన ఒక సాధారణమైనటువంటి మానవుడిగా, మనిషిగా మారిపోయినాడు. అది ఆయన మన కోసం చూపించినటువంటి ఆ యొక్క దాసుని స్వభావము, సేవకుని యొక్క స్వభావము. అటువంటి సేవా స్వభావము మనము కలిగి ఉండాలి. నేటి మన సంఘాల్లో ఈ విధమైనటువంటి సేవ చేసే ద్వారంగా మనము ఉండాలి. మనము నిజంగా సర్వెంట్ యాటిట్యూడ్ కలిగి ఉన్నామా, లేకపోతే ఆధిపత్యము, ఆధిక్యత కోరుకునే వారంగా ఉంటున్నామా మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. మూడవదిగా, ప్రభువుకున్నటువంటి ఆయనకు కలిగిన క్రీస్తు యేసుకున్నటువంటి మనసులో మూడవది ఆయనకు సబ్మిషన్, సమర్పణ జీవితం, సమర్పణ కలిగి ఉంటున్నాడు. ఆయన ఫిలిప్పీ 2:8 మనం చదువుకున్నట్లయితే, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోవడం. ఇక్కడ శిలువ మరణము పొందినంతగా ఆయన ఆకారంలో చూస్తేమో మనిషిగా ఉంటాడు, లోపల ఆయన దేవాతి దేవుడు. ఆకారం ముందు మాత్రం కేవలం మానవుడిగా కనిపిస్తున్నాడు. ఆయన శిలువ మరణము మన కోసం, శిలువ మరణాన్ని ఆయనే కోరుకున్నాడు. ఆయనకి ఎవరో శిలువ మరణం వేయలేదు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టినాడు, తను తాను సమర్పించుకున్నాడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఆయన సమర్పించుకున్నాడు. సంపూర్ణమైన సమర్పణ ఆయన కలిగినాడు, సంపూర్ణమైన సమర్పణ, విధేయత ఆయన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం ఆయన నెరవేర్చడంలో ఆయన సమర్పణ కలిగి ఉంటున్నాడు. చూడండి, దేవుని చిత్తాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చినాడు అనే దానికి ప్రభు ఆయన చెప్పిన మాటలు మనం ఒకసారి గమనిస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు వారు అంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు అనగా నీవు నాకు ఏదైతే పని అప్పగించావో, ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక అంతా కూడా నేను తూచా తప్పకుండా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచితిని అని ప్రభు ఆయన దేవునితో మాట్లాడుతూ ఈ మాటలో చెప్తా ఉన్నాడు. కనుక పిల్లగా ఇక్కడ మనం 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. మొదటిది హంబుల్నెస్, వినయము, అణుకువ, తగ్గింపు. ఇక రెండవది సర్వెంట్ యాటిట్యూడ్, అనగా దాసుని స్వభావం, దాసుని యొక్క స్వభావం కలిగి ఉండడం. మూడవదిగా సబ్మిషన్, అంటే సమర్పణ జీవితం. ఈ యొక్క 3 లక్షణాలు, 3 అంశాలు యేసు క్రీస్తు కలిగినటువంటి మనసు. ఎవరైతే ఈ యొక్క లక్షణాలు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క సంఘములో వారు ఎంతగానో ఏక భావంతో ఉంటారు, ఏక మనస్సు కలిగి ఉంటారు. అలాగే ఎటువంటి కక్షలు గాని, గర్వము గాని, వృధాతిశయము లేకుండా అంతా ఒక యూనిటీగా అక్కడ దేవుని యొక్క కుటుంబముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు యేసులకు కలిగినటువంటి ఈ మనస్సు మనం ధరించుకోవాలి. ఈ యొక్క మనస్సు మనకు ఎప్పుడు వస్తుందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే,
క్రీస్తును మన యజమానిగా మనం ఉంచుకున్నాం. ఆయన మన తండ్రి. ఇక దేవునిగా కుటుంబంలో మనం సభ్యులుగా ఉంటాము. ఆయన మనకు తండ్రి. తండ్రి యొక్క స్వభావం పిల్లలుగా మనం ధరించుకోవాలి. ఆ స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో యేసుక్రీస్తును కలిగి ఉంటావో అప్పుడు తప్పకుండా మనము ఆయనలాగా ఆలోచిస్తాం, ఆయనలాగా తలుస్తాం, ఆయనలాగా చేస్తాము. మనలో ఆయన లేడనుకోండి, మన హృదయంలో ఆయన లేడనుకోండి, ఏదో నామకాస్త క్రైస్తవులుగాను నామకార్థ జీవితం మనం జీవిస్తూ ఉండేటప్పుడు ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనకు రాదు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనకు రావాలంటే తప్పనిసరిగా మనము క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలా. క్రీస్తు యొక్క స్వరూపంలోకి నువ్వు మార్చబడకుండా, రక్షింపబడకుండా, మారు మనసు పొందకుండా ఆయన స్వరూపంలోకి మార్చబడవు. నువ్వు ఆయన స్వరూపంలోకి మార్చబడకపోతే క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీకు రాదు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీలో లేనప్పుడు నీలో కక్షలుంటాయి, ద్వేషాలుంటాయి, అసూయలుంటాయి, భయంకరమైనటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనము వీటిని విడిచిపెట్టి పౌలు గారు ఆ ఫిలిప్పీ సంఘానికి చెప్పినట్లుగా మనము కూడా వినయము, తగ్గింపు, అనుకోగలిగిన వారమై దావసిని స్వరూపాన్ని ధరించుకొని ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరికొకరు సేవ చేసుకుంటూ, ఒకరి యొక్క కార్యక్రమాల్లో ఒకరు పాల్గొంటూ, అలాగే సంపూర్ణ సమర్పణ జీవితము కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మనము దేవునికి దగ్గరగాను ఆయన స్వరూపంలోకి మార్చబడిన వారు అవుతామని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి మనందరికీ ఉండునుగాక. ఆమేన్.